ధన్యవాదాలు. 25,000 సబ్స్క్రైబర్స్కి బదులుగా బహుమానం సిద్ధంగా ఉంది. ఉచిత ఈబుక్, కలరింగ్ బుక్ మరియు ఫన్ క్విజ్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా. అంతా nappilos.com వెబ్సైట్లో. అడవిలో ఒక వర్షపు రోజు లులు అనే చిన్న కుందేలు పిల్ల తుఫానులో చిక్కుకుంది. అప్పుడు ఆ కుందేలు పిల్ల చాలా భయపడిపోయింది. మరియు అప్పుడే అక్కడ నుండి ఒక ఎలుగుబంటి పిల్ల బెన్నీ వెళ్తుండగా కుందేలు పిల్లను చూసి, ఎవరు అక్కడ అనగా, ఆ కుందేలు పిల్ల, నా పేరు లులు, నేను తప్పిపోయాను, నాకు సహాయం చేయగలవా అని బతిమలాగా. అప్పుడు బెన్నీ ఓకే చెప్పి తనతో ఉన్న ఆ చిన్న ఆకులాంటి గొడుగులో ఇద్దరు వెళ్తుండగా అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక నక్కపిల్ల, దాని పేరు టీకో, వారికి దారిలో తగిలింది. టికో చాలా తమాషాది, అది ఎప్పుడు తమాషాగానే ఉంటుంది. నవ్వుతూ గెంతుతూ నేను మీతో రావచ్చా అని అడిగింది. అప్పుడు సంతోషపడుతూ, మనం ఇప్పుడు వర్షం తగ్గే వరకు ఏదైనా ఒక సురక్షితమైన ప్రదేశం చూసుకోవాలి అనగానే, అప్పుడు టికో, నాకు ఇక్కడే తెలిసిన ఒక గుహ ఉన్నది, అక్కడకు వెళ్దాం, నాతో రండి అనగానే లులు బెన్నీలు పరిగెత్తారు. అంతలో లులు జారి పడిపోయింది. అప్పుడు వెంటనే బెన్నీ లులుని పైకి లేపి ఆ విధంగా వాళ్ళు ఒకరు సహాయపడుతూ బయలుదేరారు. అంతలో గుహ వచ్చింది. అప్పుడు టికో, చూడు, మీ వెనకాలే నేను చెప్పున గుహ ఉంది, పదండి వెళ్ళి దాక్కుందాం అని వాళ్ళంతా గుహలోకి వెళ్ళారు. గుహలోని వెచ్చదనానికి వాళ్ళంతా నీటిని దులుపుకొని సంతోషంగా కూర్చున్నారు. ఒకరికి ఒకరు పరిచయాలు చేసుకొని, ఇక మీద మనం మంచి మిత్రులుగా ఎప్పటికీ కలిసి ఉందాం అని చెప్పుకొని మెల్లిగా లేచారు. అంతలో వర్షం తగ్గిపోయింది. చీకటిపోయి వెలుతురు వచ్చింది. ఇక వాళ్ళ ఇంటికి వెళ్దాం అని వెళ్తూ వర్షం తర్వాత వచ్చే ఇంద్రధనస్సుని చూసి మురిసిపోతూ హాయిగా సంతోషపడుతూ బయలుదేరారు. ఈ విధంగా వాళ్ళు ఒకరికి ఒకరు సహాయపడుతూ ధైర్యంగా వర్షపు చీకటిలో సురక్షితంగా బయటపడి ఇంటికి వెళ్ళిపోయారు. మరి నాపిలోస్ అడవిలో ప్రకాశవంతమైన ఉదయము. ముగ్గురు ప్రాణ స్నేహితులు, కుందేలు పిల్లలులు, ఎలుగుబంటి పిల్ల బెన్నీ మరియు నక్క పిల్ల టికో ఎగురుతూ దూకుతూ ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు లులు ఏదో శబ్దం విని, హే, అక్కడేదో మెరుస్తున్నట్టు అనిపిస్తుంది, చూద్దాం పదండి అంటూ అందరూ అక్కడకు వెళ్లారు. అక్కడ ఒక తెల్లకి పెద్ద గుడ్డు ఒకటి ఉన్నది. దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యంతో, ఏంటి ఇది ఇంత పెద్దగా ఉందేంటి, ఇది ఎక్కడ నుండి వచ్చింది, ఏదైనా చెట్టు మీద నుండి పడిందా ఏంటి అని ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటూ కుందేలు పిల్లలులు ఆ గుడ్డుని చేతిలోకి తీసుకుంది. బెన్నీ మరియు టికో కూడా చూస్తూ, పద, ఇది ఎక్కడ నుండి వచ్చిందో వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో వెళ్ళి ఇచ్చేద్దాం అని వెతుకుతూ అలా అడవిలోకి వెళ్లారు. అప్పుడు ఒక స్టాక్ కనిపిస్తే దాన్ని లులు, ఇది నీ గుడ్డా అని అడిగింది. అది కాదు అని చెప్పగా మళ్ళీ ముందుకు వెళ్తుండగా అక్కడే ఉన్న ఎర్రటి పిచ్చుక కనిపించింది. అప్పుడు అది కూడా నా గుడ్డు కాదు అని చెప్పింది. తర్వాత ఒక పచ్చేటి పక్షి ఒకటి కనిపిస్తే దాన్ని కూడా వాళ్ళు అడిగారు. అప్పుడు అది కూడా కాదు అని చెప్పింది. అప్పుడు లులు బెన్నీ అలా చూస్తుంటే, టికో ఒకవేళ ఇది పక్షి గుడ్డు కాదేమో అంటూ అంతలో ఏదో చప్పుడు చూస్తే గుడ్డులోపిని నుంచే చూస్తుండగానే పగిలి ఒక ఒత్తైన పక్షి పిల్ల సంతోషంగా బయటకు వచ్చింది. ఇప్పుడు గుడ్డు మిస్టరీ అయితే పోయింది, కానీ తన తల్లిని ఎలా కనుక్కోవాలనేదే ఇప్పుడు అసలైన పని. ఆ పక్షి పిల్ల చాలా సంతోషంగా గెంతుతూ పరిగెడుతుంది వాళ్లతో. అప్పుడు వాళ్లకు పక్కన ఒక ఏదో నీళ్ల శబ్దం వస్తే అక్కడేమన్నా ఉండొచ్చేమో అని పరిగెత్తారు. దారి పక్కన ఉండొచ్చు అని చాలా ఆనందంగా ఆడుకుంటూ పక్షి పిల్లను చూస్తూ వెళ్తున్నారు. అంతలో ఏదో శబ్దం చూస్తే పెద్ద తల్లి పక్షి పక్కనే దాని గూడు. ఆ గూటిలో ఇంకా 2 చిన్న పక్షి పిల్లలు కూడా ఉన్నాయి. వాళ్ళని చూడగానే తప్పిపోయిన పక్షి పిల్ల ఎగురుకుంటూ గుటిలోకి వెళ్ళింది. దానితో తల్లి పక్షి ఆనందంగా కౌగిలించుకొని లులుకి, బెన్నీకి మరియు టికోకి ధన్యవాదాలు చెప్పింది. లులుకి పిల్ల పక్షిని వదిలి వెళ్లడం చాలా బాధగా ఉంది. అప్పుడు బెన్నీ, టికో మళ్ళీ వద్దాంలే, ఇప్పుడైనా చూద్దాం అని వీడ్కోలు చెప్పుకుంటూ ఆలవాళ్లు భయపడకుండా మొదటి అడ్వెంచర్ నీ చేశారు. ఆలా వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అప్పటికే సాయంత్రమైపోయింది. అడవిలో బెన్నీ మరియు టికో
వాళ్ళ తల్లితో కలిపిన చిన్న పక్షి పిల్లను చూడటానికి వెళ్తున్నారు. వారు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ తాజా బెర్రీలతో నిండిన చిన్న బుట్టను మోసుకుంటూ వంపు తిరిగిన అడవి మార్గంలో నడిచారు. అకస్మాత్తుగా అడవుల్లోని లోతు నుండి బాధతో కూడిన కిచకిచలు వినిపించాయి. లులు చెవులు అది విని అది గూడులా అనిపించడం లేదు, ఏదో తప్పు జరిగింది అని ఆమె గుసగుసలాడింది. ఆ ముగ్గురు దారిని వదిలి ఆ తెలియని కిచకిచలను అనుసరించారు. వారు వేర్ల మీదుగా ఎక్కి కొమ్మల కింద నుండి వెళ్లారు. ఆ పక్షి పిల్ల భయంతో రెక్కలు ఊపుతూ చిన్న కొమ్మ మీద ఉండటం వారు కనుగొన్నారు. అది నేను నా సోదరులలా ఎగరడానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు అని అతను విచారంగా నేను తప్పిపోయాను మరియు కిందకు దిగలేకపోయాను అనగానే లులు మెల్లగా కిందకు దింపి చింతించకు, మేము ఇప్పుడు నీకు సహాయం చేస్తాము అని చెప్పింది. బెన్నీ త్వరగా మృదువైన ఆకులను సేకరించి సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేయడానికి కొమ్మ కింద ఒక కుషన్గా వాటిని ఆకృతి చేశాడు. టికోల్లులు కూడా సహాయపడ్డారు. టికో సమీపంలోని ఒక రాతిపైకి దూకి ఆ చిన్నారికి ఎలా ఎదరాలో చూపించడానికి సరదాగా తన చేతులను ఊపాడు. ఈకలాగా కిందకి జారు అని అతను ప్రోత్సహించాడు. ఆ పక్షి పిల్ల లోతైన శ్వాస తీసుకుని తన చిన్న రెక్కలను విప్పి దూకింది. అతను మొదట ఊగిపోయాడు, కానీ గాలి మెల్లగా అతనికి మద్దతు ఇచ్చింది. అతను మృదువైన ఆకుమంచం వైపుకు ఎగిరి గుండ్రంగా తిరిగాడు. అప్పుడే తల్లి పక్షి వచ్చింది. ఉపశమనంతో తన రెక్కలను ఆడించింది. ఓహ్ నా ముద్దుల పక్షి అంటూ వాళ్లకు ధన్యవాదాలు స్నేహితులారా అని చెప్పి ఆమె తన రెక్కలను తన బిడ్డ చుట్టూ చుట్టుకుంటూ కృతజ్ఞతతో కిలకిలలాడింది. తర్వాత అందరూ కలిసి కౌగిలించుకున్నారు. తర్వాత లులు బెర్రీలను పక్షి పిల్లకు తినిపించింది. తల్లి పక్షి, టికో, బెన్నీలు సంతోషించారు. ముగ్గురు స్నేహితులు మరియు పక్షి కుటుంబం కలిసి గూడు వైపు తిరిగి నడిచారు. సూర్యుడు అస్తమించడం ప్రారంభించగానే పక్షి పిల్ల తన తల్లి రెక్కలోకి హత్తుకునే ముందు వారికి చివరిగా సంతోషముగా కిలకిల్లాడింది. వీళ్ళు హృదయపూర్వకంగా నవ్వి సాహసాలు సరదాగా ఉంటాయి, కానీ స్నేహితులతోనే దానిని సురక్షితంగా చేస్తారు అని చెప్పింది. ఈ సాహసయాత్రనైనా సాధ్యం చేసిన ప్రేమ మరియు ధైర్యంగా కృతజ్ఞతతో వారందరూ బంగారు ఆకాశం వైపు చూస్తూ వాళ్ళ ఇంటికి బయలుదేరారు.